హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఎస్లో అన్నీ దొరుకుతాయని అంటారు కానీ కొన్ని థింగ్స్ మాత్రం అసలు ఏం చేసినా దొరకవు. అందులో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మెయిన్. అసలు ఇండియాలో ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళి డబుల్ ఎగ్ నూడిల్స్, మంచూరియా, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చెప్పి సైడ్కి ఆనియన్స్తో అండ్ స్పైసీ అని చెప్పి అసలు ఆ ఫీలింగే వేరు. ఇంజనీరింగ్లో అయితే ఆ ఉండని పాకెట్ మనీతో ఏదో బిర్యానీ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుండే ఆ జేఎన్టీ ముందు. యాక్చువల్ నూడిల్స్ వేరు, మన ఇండియా వాళ్ళు మన కల్చర్ ప్రకారం లైక్ మన కుజిన్ ప్రకారం దాన్ని స్పైసీ చేసి అసలు ఆ టేస్టే వేరు, అది ఎక్కడా దొరకదు. ఇక్కడ చాలా రకాల నూడిల్స్ లైక్ చైనా, లైక్ జాపనీస్ నూడిల్స్ అలా చాలా ఉంటాయి. కానీ మన ఇండియాలో బయట బండి మీద దొరికే నూడిల్స్ మాత్రం నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏషియన్ నూడిల్స్, జపనీస్ పాన్ నూడిల్స్ అని చెప్పి, అవి కొంచెం లైక్ మన వాటికి దగ్గరగా కొంచెం లైట్గా ఉంటాయి అంతే. బట్ స్టిల్ అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అస్సలు రాదు. ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాం మేము ఆ రెసిపీ చేయడానికి, బట్ అంత పర్ఫెక్షన్ రాకున్నా బట్ ఓకే మేనేజ్ చేస్తాము. సో ఈ ప్లేస్ ఏంటంటే నూడిల్స్ అండ్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ ఉంటాయి అన్నమాట. మన ఇక్కడ మెయిన్గా నూడిల్ అంటే మన దగ్గర లాగా పొడుగ్గా ఉండేవి కాకుండా ఎల్బో షేప్లో ఉండే మ్యాక్ అండ్ చీజ్కి యూజ్ చేస్తాం కదా పాస్తాకి, వాటిని కూడా నూడిల్స్ లాగానే అంటారు ఇక్కడ, వాటితో చేసే ఐటమ్స్ని కూడా. సో మా కిడ్స్కి ఇక్కడ ఒక ఫేవరెట్ ఐటమ్ ఉందన్నమాట, కిడ్స్ మ్యాక్ అండ్ చీజ్ విత్ లైక్ వాళ్ళు ఒక యాపిల్ జ్యూస్ కూడా ఇస్తారు అండ్ రైస్ క్రిస్పీ అని ఇస్తారు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. కనిపిస్తున్నాడు కదా చెఫ్, అతనే మన నూడిల్స్ చేసే, మన దగ్గర బండి మీద చేసే నూడిల్స్ అతనిలాగా ఇతను ఇక్కడ నూడిల్స్ చేసేది యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ నూడిల్ అంతా లైక్ మన దగ్గరలానే ముందే ఉడకబెట్టేసుకొని దాని తర్వాత లైక్ ప్యాన్లో నూడిల్స్ చేస్తాడు. ఇక్కడ పెస్తో కవాటాపి అండ్ చికెన్ ఆల్ఫ్రెడో అని ఒక 2 ఐటమ్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి టేస్ట్ యాక్చువల్గా. మేము వచ్చినప్పుడల్లా ఇంకా అవే ఆర్డర్ చేస్తాము. మన ఇండియాతో కంపేర్ చేయలేము. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ లెవెల్. అలానే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ థింగ్స్ నచ్చే ఉన్నాయి వాళ్ళకి, ఎవరి కుజిన్ వాళ్ళది యాక్చువల్గా. సో మేము ఇంకా దీన్నే మా నూడిల్స్ బండి అనుకుంటాము అప్పుడప్పుడు. సో వస్తుంటాం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ నూడిల్స్ తినడానికి. ఆల్మోస్ట్ ఇందాక మెనూలో చూసారు కదా డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాము. మోస్ట్లీ లైక్ చికెన్వి. తను కట్ చేస్తున్నాడు కదా, ఇట్స్ కాల్డ్ లైక్ పార్మెసాన్ క్రస్ట్ చికెన్. బాగుంటుంది, పర్లేదు. నేను ఇండియా వెళ్తే మాత్రం అసలు ఫస్ట్ థింగ్ నేను వన్ ఆఫ్ ద థింగ్స్లో తినేది మార్నింగ్ లేవగానే మైసూర్ బోండా అండ్ ఈవినింగ్ అవ్వగానే ఎగ్ నూడిల్స్, డబుల్ ఎగ్ నూడిల్స్, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. నాకైతే ఆ మంచూరియా చెప్పి ఎగ్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పి సైడ్కి ఆ 2 కాంబినేషన్ అయితే క్రేజీ అసలుకి. అందరికీ అలా ఏముండదు, లైక్ మోస్ట్లీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం అలా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే దాంట్లో అసలు స్పైసీ ఉండదు అనమాట. సో అందుకోసం ఏం చేస్తారంటే మన లిటరల్గా చిల్లీ ఫ్లేక్స్, మన ఎండుమిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా, అదొక బాక్స్లో ఇస్తారు అండ్ పక్కనే ఇంకోటి కారపొడి అన్నమాట. సో మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళు ప్లెయిన్ అసలుకి కారం అనేదే యాడ్ చేయరు, లైక్ కైండ్ ఆఫ్ చీజ్ అండ్ ఆ పాస్తా అండ్ చికెన్ అంతే యాడ్ చేస్తారు. సో మేము ఇంకా డెఫినెట్గా నేనైతే ఆ కారము ప్లస్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోకుండా అసలు తినను. మా కిడ్స్కి మ్యాక్ అండ్ చీజ్ అంటే చాలా ఇష్టము. అంతే గైస్, ఇది వెరీ స్మాల్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.